ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జీకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. సింహరాశి వారికి ఈ 2025 సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా ఎలా ఉంటుంది అంటే బాగుంది, యోగదాయకముగానే ఉంటుంది అని చెప్పాలి. 11 ఆదాయము, వ్యయము 11, రాజపూజ్యత 3, అగౌరవము 6 అని ఉన్నది. సరే, ఇవి ఇప్పుడు ఎప్పుడూ ఉంటాయి, ఇవి మామూలే. కొంత అంటే నిజానికి ఇప్పుడు ఈ సింహ రాశికి సంబంధించినటువంటి రవి ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది ఒక్కసారి మీ జాతకాల్లో చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఎందుకంటే రాజైనాడు కాబట్టి. అలాగే చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఉచ్చ దశలో ఉన్నాడా, నీచ దశలో ఉన్నాడా అనేటువంటిది చూసుకోవటము కూడా ఒక అవసరం. నరదృష్టి అనేటువంటిది చాలా బాగా ఉంటుంది మీకు. ఎందుకు నరదృష్టి ఉంటుంది అంటే సమాజములో పెద్దల నుండి గౌరవాలు పొందుతుంటే కానీ, లేదా మీ పనులు మీరు చేసి సంపాదించుకుంటూ ఉన్నతమైనటువంటి విలువలతో జీవిస్తూ ఉంటే కానీ కదా నరదృష్టి అనేది ఉంటుంది. అందువలన ఈ సంవత్సరం నరదృష్టి అనేటువంటిది మీకు బాగా ఉంటుంది. అధిక శ్రమ, విపరీతమైనటువంటి శ్రమ అనేది ఉంటుంది గాక ఉంటూ సమయానికి డబ్బులు చేతికి అందలేదే అనేటువంటి ఇదితో ఉంటారు. అయినా ఏదో విధముగా విజయము సాధిస్తారు అనేటువంటిదే ఉన్నది. నాకు మానసికంగా ఆందోళనలు అవి ఉన్నప్పటికీ కూడా విజయం వైపే చూపిస్తూ ఉన్నాయి గ్రహస్థితులు. బంధువుల వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి రావటము సహజము. కానీ అధిగమించి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళే విధముగా ఉంటారుగాక. ఈ సంవత్సరము రైతులకు చాలా యోగదాయకముగా ఉంటుంది గాక. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా బాగుంది. మంచి మంచి చోట్లకు ట్రాన్స్ఫర్లు అవుతాయి, లేదా ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత అనేటువంటిది పొందుతారు. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి, తప్పకుండా మీరు సఫలీకృతులవుతారుగాక. ఈ సంవత్సరము ఈ రాశి సింహరాశి వాళ్ళు లాయర్లకు చాలా యోగదాయకముగా ఉన్నది, చాలా బాగుంది లాయర్లకు. ఏది ఏమైనా కీర్తి ప్రతిష్టలు అన్ని రంగాల వారికి, ఏదో ఒక రంగంలో ఉండేటువంటి వాళ్ళకని కాదు, ఈ రాశి వాళ్లకు అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా నిజాయితీగా శ్రమపడి ముందుకు వెళ్ళేటువంటి వాళ్లకు కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఉంటాయి. అనుకున్నది సాధించి తీరేటువంటి విధానముగా ఉంటున్నది ఈ సంవత్సరం ఈ రాశి వాళ్లకు. ఏదనుకున్నా అది సాధించి తీరుతారుగాక. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలా పట్టుదలతో పనిచేస్తారు. పట్టుదలతో పనిచేసి అధికారుల నుండి ప్రశంసలు అందుకునేటువంటి విధముగా ఉంటుంది గాక. దైవానుకూలత అనేటువంటి దాంట్లో ఇబ్బందులు అనేటువంటివి ఏమైనా ఉన్నటువంటి వాళ్ళు దైవ అనుకూలముతో బయటపడడం అనేది జరుగుతుంది గాక. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగానే ఉంది, జాగ్రత్తగా అడుగులు వెయ్యండి. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా బాగుంది, మీరు కూడా జాగ్రత్తగానే అడుగులు వెయ్యాలి. ఏది ఏమైనా అధికమైనటువంటి శ్రమ అనేది ఉంటుంది. సినిమా రంగంలో ఉండే వాళ్ళకైనా, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా, టీవీ సీరియల్స్లో నటించేటువంటి నటీనటులకైనా కొంచెం బాగా శ్రమపడి చేసుకోవాలి. విద్యార్థులకు చాలా అద్భుతముగా ఉన్నది. విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంది, మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటివి కూడా కొన్ని సందర్భాలలో ఉండవచ్చును. అంతేకాకుండా దూర ప్రయాణాల వలన మీకు బాగా కలిసొచ్చేటువంటి అంశముగా ఉన్నది. కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కుటుంబంలో ఏమైనా కలతలు లాంటివి గనక ఉంటే, వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళ వలన ఏదైనా కొన్ని ఇబ్బందులు గనక ఉంటే, ఆ ఇబ్బందులను తప్పకుండా అధిగమించి
మీరు విజయము పొందుతారు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.